ఒక మంచి తండ్రి మీ ప్రార్థన వినడానికి ఉన్నాడు. నేను దిక్కులేని వాను అనుకుంటేనే నాకు దిగులు, నేను దిగులు పడను. స్కాట్లాండ్ దేశంలో జాన్ వెస్లీ దగ్గరికి ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చారు. అయ్యా, మీ ఇల్లు కాలిపోతుంది అన్నారు. దాట్స్ నాట్ పాసిబుల్ అన్నాడు. లేదు నేను చూసి వస్తున్నా, ఇల్లు కాలుతుంది, పరిగెడుతూ రండి అని అంటే, మేబీ దాట్స్ నాట్ మై హౌస్. లేదండి, మీరు నివసించిన మీ ఇల్లు కాలిపోతుందండి అంటే అన్నాడు, మైట్ బి గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ అనదర్ హౌస్ ఫర్ మీ. దేవుడు ఇంకొక ఇల్లు నా కోసం, ఇది పాతదైందయ్యా, కాల్చేద్దామని కాల్స్తున్నారు కావచ్చు, కాలని అన్నాడంట. ఆ యాటిట్యూడ్ మనం డెవలప్ చేయాలి. ఇల్లు కాలిపోతుందంటే వెంటనే పరిగెడుతూ పోయి కదా, ఆ కంచె దాటి ఈ కంచె దాటి పోయి నీళ్ళు పోయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ జాన్ వెస్లీ చెప్పాడు, భవిష్యత్ దేవుడు బెటర్ హౌస్ నా కోసం ప్రిపేర్ చేశారేమో. ప్రియులరా, మీ హృదయం దేవుని సన్నిధిలో నెమ్మది కలిగినదిగా ఉండాలి. ప్రతిరోజు టెన్షన్ టెన్షన్ టెన్షన్, నో టెన్షన్. కూల్గా ఉండండి, అన్నీ దేవుడు చేస్తారు. మీరు కూల్ అయినంత మాత్రాన మీ తల వెంట్రుకలు ఇంకా నల్లగా అవుతుందని అనుకోకండి. ఆల్రెడీ తెల్లగా అయింది కదా. మీరేం టెన్షన్ పడకండి. దేవుడు సమస్త కార్యములు చేయబోతున్నారు. గుండె మీద చేయబెట్టండి. నా ప్రాణమా, నువ్వు కలవరపడకు. నా తండ్రి సజీవుడు, ఆయన నా మాటలు వినగలడు. నీవు నెమ్మదిగా ఉండు. ఆయన చేసిన ఉపకారములన్నిటికీ నువ్వు కృతజ్ఞత తెలియపరచు. చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కానీ నీ ప్రభువుకు ఆ ప్రాబ్లమ్స్ చాలా చిన్నది. ఆయన తలంచుకుంటే అది చిన్న ప్రాబ్లం. కనుక మీ ప్రాబ్లం పెద్ద కొండలాగా ఉన్నా ఆయనకు తెలియపరిచిన తర్వాత నిశ్చింతగా ఉండండి, ఆయన దాన్ని సరి చేస్తాడు. ఫ్లైట్లో మనం హైదరాబాద్ నుంచి పైకి ఎగిరి కొంత దూరం వెళ్ళే వరకు పెద్ద పెద్ద మేడలు, 10 ఫ్లోరీ బిల్డింగ్స్ అన్నీ అగ్గిపెట్టలాగానే కదా. అంత పెద్ద బిల్డింగ్ కింద నిలబడి చూస్తే మనకు అందని పెద్ద బిల్డింగ్లు పైనుంచి చూసినప్పుడు చాలా చిన్నగా కనబడతాయి. దేవుడు మీ సమస్యలను చూచినప్పుడు అవి చిన్నగా ఉన్నది, మీరు మీ సమస్యలను చూచినప్పుడు చాలా పెద్దగా ఉంది. గుర్తుపెట్టుకోండి, మీ సమస్యలన్నీ దేవుడు పరిహరిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మీ సమస్యలను పరిహరిస్తాడు. నా సమస్యలన్నీ పరిహరించడానికి దేవా నీవు సిద్ధంగా ఉన్నందుకు స్తోత్రం. We have a wonderful Father in heaven. Hallelujah.